ఇప్పుడు ఇక్కడ సప్లై చేస్తున్నటువంటి 15,000 కేజీల నెయ్యికి సంబంధించి ప్రతిరోజు సప్లై చేస్తున్న వాళ్ళు 8 సప్లైర్స్ ఉన్నారు. ఈ 8లో ఏఆర్ ఇప్పుడు ఏదైతే వివాదాస్పదంగా 4 లారీల్లో కల్తీ జరిగిందని చెప్తున్నారో ఆ ఏఆర్ సప్లైర్ ఒకరు. ఆ ఒక్క సప్లైర్ సప్లై చేసినటువంటి కల్తీ నెయ్యిని తనిఖీ చేయించింది ల్యాబ్లు ఎక్కడ? గుజరాత్ లో. ఆంధ్రప్రదేశ్ లో చాలా ల్యాబ్లు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ల్యాబ్లు ఉన్నాయి, అదేవిధంగా పక్కన మద్రాస్ లో అథారిటేటివ్ ల్యాబ్ ఒకటి ఉంది. మరి ఇక్కడ కాకుండా ఈ 4 లారీల నెయ్యిని తనిఖీ చేయడానికి గుజరాత్ ను ఎందుకు ఎంపిక చేశారు? ఎవరు ఎంపిక చేశారు? గతం నుంచి గుజరాత్ లోనే ఎంపిక జరుగుతుందా? లేదు ఇక్కడ మద్రాస్ లో చేస్తున్నటువంటి ల్యాబ్ మీద మీకు ఎందుకు డౌట్ వచ్చింది? సాంప్రదాయం మద్రాస్ ల్యాబ్ నుంచే మనం సర్టిఫికేట్ తీసుకుంటున్నాం కదా. ఈ రోజు అక్కడి నుంచి వచ్చినటువంటి నివేదిక మీరు అన్నట్టుగా జూలై 23 వచ్చింది. జూలై 23 వస్తే ఇప్పటి వరకు దాదాపు 2 నెలలు పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఆ నివేదికను ఎందుకు బయట పెట్టలేదు? చదవలేదా? చదివినా కావాలనే సమయం కోసం ఎదురు చూశారా అనే అనుమానాలు సహజంగానే కలుగుతాయి. పోనీ జూలై 23 వచ్చినటువంటి నివేదికలో ఏ లారీల గురించి ఏ క్వాంటిటీ గురించి అయితే వారు చెప్పారో ఆ క్వాంటిటీ వాడారా వాడలేదా? ఆ నెయ్యిని ఉపయోగించారా లేదా? ఈరోజు టీటీడీలో కేవలం సప్లై చేసే నెయ్యి మాత్రమే లేదు, అక్కడే ఓ శాల పెట్టి పెద్ద ఎత్తున ప్రతిరోజు 30 కేజీలు ఆరతి, దేవునికి ఆరతి ఇచ్చేటువంటి దానికోసం 30 కేజీలు తయారు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ వంటకు ఇతరత్ర పూజకు నైవేద్యం పెట్టడానికి అనే పేరుతో మరో 30 కేజీలు సప్లై చేస్తున్నారు. అదంతా టీటీడీ తయారు చేసుకుంటుంది. ఇంకో 30 కేజీలు రాజస్థాన్ నుంచి నేరుగా భక్తుడు ఆయన ఇక్కడ నుంచి మన టీటీడీకి సప్లై చేస్తున్నాడు ప్రతిరోజు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. అంటే ఇంకో 90 కేజీలు బయట నుంచి వస్తుంది. వీటన్నిటిని కూడా తనిఖీ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 లారీల్ని 14 ట్యాంకర్లను రిటర్న్ పంపించింది టీటీడీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఈ 5 సంవత్సరాల్లో ఆయన టైంలో కూడా 17 ట్యాంకర్స్ వెనక్కి పంపించారు. రికార్డెడ్ ఇదంతా. ఎవరో వ్యక్తులుగా మనం నోటికి వచ్చిన సంఖ్యలు చెప్పడం కాదు. అంటే దాని అర్థం ఏమిటి? తనిఖీలు నిరంతరం జరుగుతున్నాయి. ఆ తనిఖీల్లో కల్తీలు లేదా నాణ్యత ప్రమాణాలు లేనప్పుడు రిటర్న్ పంపడం అనేది గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ప్రక్రియ. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ విషయం? మన తిరుపతిలో విజయ డైరీ ఉంది సార్. చిత్తూరు జిల్లాలో చాలా పాపులర్ విజయ డైరీ కోఆపరేటివ్ సెక్టర్ కింద నడిచింది. నిజంగా విజయ డైరీని కనుక ఆ రోజు కాపాడి ఉంటే ఈ రోజు మనం ఇంకో టెండర్స్ తో వేరే వాళ్ళతో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చిత్తూరులో చాలా మంది దాని మీద ఆధారపడిన రైతులు, పాడి రైతులు ఉన్నారు. దాన్ని మూసేయించింది ఎవరు? దాన్ని నాశనం చేసింది ఎవరు? దానికి కావాల్సిన ఆ వర్క్ రాకుండా ఆపింది ఎవరు? అందరికీ తెలుసు. కాబట్టి గత ప్రభుత్వాలు విజయ డైరీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన డైరీని మూసేసి ఈ రోజు ఈ టెండర్లకి మనం పోయి తెచ్చుకుంటున్నాం. ఇది మొదటి. రెండోది తిరుమలలో జరుగుతున్న అక్రమాల గురించి మనం కాదు, స్వయాన హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి కేబినెట్ లో చెప్పినట్టుగా మనం పత్రికల్లో చూసాం. ఆమె చెప్పిన ఉదాహరణ ఏమిటంటే పిఆర్ఓల పేరుతో అనేక మంది ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వచ్చి మీరు కనుక మీ దగ్గర ఉన్నటువంటి ఆ లెటర్స్ మాకు ఇస్తే మేము మీకు ఇంత అమౌంట్ తో పాటు మీ వాళ్ళని ఎవరిని పంపించి ఫ్రీ దర్శనం చేయిస్తాము అని చెప్పేసి స్వయానా నా దగ్గరికే వచ్చినారని చెప్పేసి హోంమంత్రి చెప్పింది. మనం చెప్పడం కదా సార్. ఈ రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి కంప్లైంట్ చేసింది. ఇందులో కొద్దిమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని ఆ పిఆర్ఓ నాకు స్వయానం చెప్పాడు, వాళ్ళ పేర్లతో సహా చెప్పాడు అని చెప్పింది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? అదేవిధంగా డిప్యూటీ సీఎం దీని గురించి ఎందుకు పాయచిత్తం పొందడం లేదు? ఇక్కడ వర్కర్స్ 100 మంది పనిచేయాల్సినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ ని 40 మందితో పని చేయించుకొని 60 మంది బిల్లులు తీసుకున్నట్టుగా గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. దాని మీద కొన్ని చర్యలు తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రత్యేకంగా విచారణ జరిపి కాంట్రాక్ట్ వర్కర్స్ ను కాదు, కాంట్రాక్టర్ కాదు కావాల్సింది, వర్క్ మ్యాన్ సప్లై చేసే వర్కర్స్ లిస్ట్ నాకు కావాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ఇష్యూ అయింది. అది మీకు గుర్తే ఉంటుంది. లాస్ట్ కి రాజశేఖర రెడ్డి గారు అక్కడ తనిఖీ పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేసింది. మరి ఇన్ని అక్రమాలు జరిగితే వీటన్నిటి గురించి ఏమీ తెలియనట్టు, ఇవన్నీ ఏమీ సంబంధం లేనట్టు, ఓన్లీ నెయ్యి లడ్డు చుట్టూ రాజకీయం తిప్పడం అంటే స్వార్థం తప్ప మత్తత్వ రాజకీయాలను ఉపయోగించుకోవడం తప్ప నిజంగా తిరుమల పవిత్రతను కాపాడటమా? తిరుమల పవిత్రతను కాపాడడం అంటే తిరుమలకు ప్రజలు ఏదైతే ఏ భావాలతో అక్కడ పోతున్నారో ఆ భావాలకు సంబంధించినటువంటి అక్రమాలు జరగకుండా, కల్తీలు జరగకుండా నిరోధించాలా? ఆ చర్యలు ఏమి తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం లేదు. కేవలం బీజేపీ మన్నన పొందడానికి పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన తాపత్రయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సపోర్టు తనకు కంటిన్యూ కొనసాగడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు కొనసాగుతున్నారు.